నమస్తే వెల్కమ్ టు పోరా లోకల్ న్యూస్ స్పెషల్ స్టోరీ. రాష్ట్రంలో ఉద్యోగ నగారా మోగనుంది. అతి త్వరలోనే నిరుద్యోగుల కలలు తీరనున్నాయి. ఉద్యోగాల జాతరకు ఎదురుచూస్తున్న పేద బిడ్డల ఆశలు నెరవేరనున్నాయి. ప్రజాప్రభుత్వంలో ఏ ఉద్యోగాలు రానున్నాయి, ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ముఖ్యమంత్రి చెప్పినట్లుగాని ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారా? వాట్ ది స్టోరీ. రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం విద్యారంగంపై దృష్టి సారించింది. విద్యార్థులు, నిరుద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు పూనుకుంది. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొత్తగా నియమితులైన 6,956 మంది స్టాఫ్ నర్సులకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందించే కార్యక్రమానికి సీఎం అతిథిగా హాజరై బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. పెడుతున్నారంటే మీ ఆలోచన ఎట్లున్నదో, మీ వంకర బుద్ధి ఎట్లున్నదో ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఆలోచన చేసే సందర్భం. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అతి త్వరలోనే 15,000 పోలీసు ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేపట్టామని, అందులో భాగంగా కొత్త చైర్మన్ను, సభ్యులను నియమించామని తెలిపారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందని ముఖ్యమంత్రిగా వారికి భరోసా ఇస్తున్నానని చెప్పారు. సమస్యను పరిష్కరించడానికి మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి అక్కడ నూతనంగా ఖాళీలు ఉన్న దాదాపుగా 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్న ఆలోచనతోటి మా మంత్రివర్గ సహచరులతోని యూపీఎస్సీ అక్కడికి వెళ్ళి ఆ చైర్మన్ను, అక్కడ విధి విధానాలను, అక్కడ నిర్వహణ విధానాన్ని పరిశీలించి ఈరోజు మా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేసి నూతనంగా చైర్మన్ను, సభ్యులను నియమించుకోవడం జరిగింది. తొందరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు, వైద్య ఆరోగ్య శాఖ ఇక్కడ ఉద్యోగ నియామకాలు వీరి ద్వారా, అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి తొందరలోనే 15,000 పైచిలకు పోలీసు ఉద్యోగ నియామకాలను కూడా చేపట్టడానికి ఈరోజు మా ప్రభుత్వము కృషి చేస్తున్నది. మా బాధ్యత, మాకు ఉద్యోగాలు వచ్చినాయని మేము సంతోషంగా మా కుటుంబ సభ్యులతో విలాసవంతమైన జీవితం గడపడం కాదు, రోజుకు 16 నుంచి 18 గంటల వరకు పని చేస్తూ విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం వారి కుటుంబ సభ్యుల ఉద్యోగాల గురించే ఆలోచించిందని, 2019 ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కవితను అక్కడి ప్రజలు ఓడిస్తే ఉద్యోగం లేని కవితకు కేసీఆర్ వెంటనే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చారని, కానీ నర్సు ఉద్యోగాల గురించి ఏమాత్రం ఆలోచించలేదని రేవంత్ విమర్శించారు. నిత్యం కొడుకు, కూతురు, మేనల్లుడు ఉద్యోగాల గురించే కేసీఆర్ ఆలోచించేవారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఆనాటి ప్రభుత్వము ఆలోచన చెయ్యలే. ఎంతసేపు ఆనాటి ప్రభుత్వానికి తమ కుటుంబ సభ్యుల యొక్క ఉద్యోగాల గురించి మాత్రమే ధ్యాస తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల యొక్క, విద్యార్థినుల యొక్క ఉద్యోగ అవకాశాల గురించి ఎన్నడూ ఆలోచన చేయలే. అందుకే 10 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎదురు చూసిన విద్యార్థులు ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు ఇస్తా అని భ్రమపెట్టి మమ్మల్ని వంచిన వాళ్లను, వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయని మీరు కంకణ బద్దులై మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ యొక్క ఉద్యోగాలు తొలగించడంతో ఈరోజు మీ ఉద్యోగాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 6,956 మంది నర్సులకు ఉద్యోగాలు ఇస్తే కనీసం వారిని ఆశీర్వదించాలన్న సోయి కూడా కేసీఆర్కు లేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్కు ప్రతిపక్ష హోదా కూడా దండగే అన్నారు. కేసీఆర్ అల్లుడు హరీష్ రావు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటూ అడుగుతున్నారని, ఇచ్చే ఉద్యోగాలు కనిపించడం లేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
నర్సులకు ఉద్యోగాలు ఇస్తుంటే ఎందుకు ఇస్తున్నారని మాట్లాడుతున్నాడని హరీష్ రావుకు కేసీఆర్ గడ్డి పెట్టాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. 2019 పార్లమెంట్ ఎన్నికలలో కల్వకుంట్ల కవిత గారిని అక్కడి ప్రజలు ఓడిస్తే కన్న తండ్రిగా కేసీఆర్ కు దుఃఖం వచ్చింది. ఎంబడే తన కూతురికి శాసన మండలి సభ్యురాలుగా తిరిగి ఉద్యోగం ఇచ్చుకున్నాడు తప్ప మా స్టాఫ్ నర్సులైన మా చెల్లెళ్ళ ఉద్యోగాల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చెయ్యలే. నేను అడుగుతున్న ప్రతిపక్ష నాయకుడైన చంద్రశేఖరరావును, ఎప్పుడు నీ కుటుంబము, నీ బిడ్డ, నీ కొడుకు, నీ అల్లుడు వాళ్ళ ఉద్యోగాల గురించైనా నీ ఆలోచన? మా పేదోళ్ళ బిడ్డలైన మా చెల్లెళ్ళ ఉద్యోగాల కోసము, ఆ ఉద్యోగ అవకాశాలు వస్తే వాళ్ళు జీవితంలో స్థిరపడి పెళ్లిళ్ళు చేసుకొని కుటుంబ సభ్యులను ఆదుకునే అవకాశాన్ని ఎప్పుడైనా ఆలోచన చేసిండ్రా? ఈరోజు ఉన్న ఇబ్బందులను అధిగమించి ఇక్కడ 6,956 మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పిస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మనస్ఫూర్తిగా ఈ ఆడబిడ్డలను ఆశీర్వదించకపోతే నీకు ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా దండగా అని చెప్పి ఉన్న వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది. చంద్రశేఖరరావు గారు, ఉద్యోగాలిచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు శాపనార్థాలు పెడుతున్నారని, ఆయన వంకరబుద్ధి ఎలా ఉందో ప్రజలు గమనించాలన్నారు. ఫామ్ హౌస్లో పడుకుని ఇంతమంది నర్సులకు ఉద్యోగాలిస్తున్న ఆనందాన్ని చూసి కుళ్ళుకున్నా, ఏడ్చినా, పెడబొబ్బలు పెట్టినా తమకేం కాదన్నారు. అడ్డంకులను తొలగించి ముందుకు వెళ్లాలని ఆలోచన చేస్తుంటే ఇంకొక పక్కన నీ అల్లుడు ఈరోజు ఈ ప్రభుత్వం మీద వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతుండు. మీరైనా పిలిచి మీ అల్లుడికి గడ్డి పెట్టండి. ఈరోజు ఈ పేదోళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఇన్ని వేలాది మంది వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నలు, వాళ్ళ అక్కలు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈ సంతోషంలో భాగస్వాములై మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయని ఈ సంతోష కార్యక్రమంలో పాలు పంచుకుంటుంటే వాళ్ళని అభినందించాల్సింది పోయి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నందుకు మా ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారంటే మీ ఆలోచన ఎట్లున్నదో, మీ వంకర బుద్ధి ఎట్లున్నదో ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఆలోచన చేసే సందర్భం. అందుకే ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ప్రధానమైన నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళన చేసి డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఎల్బీ స్టేడియంలోనే ప్రమాణం చేశామని, ఆ రోజు తాము తమ కుటుంబ సభ్యులంతా ఎంతో సంతోషంగా ఉన్నామని సీఎం రేవంత్ తెలిపారు. అదే సంతోషం కొత్తగా నియమితులైన నర్సులు, వారి కుటుంబ సభ్యుల్లోనూ కనిపించాలనే ఉద్దేశంతోనే ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు సీఎం రేవంత్. తమకు మంత్రులు, సీఎంగా ఉద్యోగాలు రాగానే ఊరికే కూర్చోలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన గురించి ఆలోచించామన్నారు. నిరుద్యోగుల కళ్లలో ఆనందాన్ని చూసేందుకు రోజుకు 16-17 గంటల పాటు కష్టపడుతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగం నోటిఫికేషన్పై కీలక నిర్ణయాలు వెల్లడించగానే నిరుద్యోగులు చదువుల బాట పట్టారు. ఉద్యోగాలే రావు అనుకున్న వారికి కొత్త ఆశలు చిగురించాయి. కోచింగ్ సెంటర్లకు పోటెత్తారు. ఆర్టీసీ క్రాస్ రోడ్, అమీర్పేట్ కోచింగ్ సెంటర్లలో నిరుద్యోగులు జాయిన్ అవుతున్నారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కలను నిజం చేసుకోవాలని పట్టుదలతో చదివేందుకు సమరంలోకి దిగారు. ఇది ఇవాల్టి ప్రత్యేకాంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.